ఆ, చెప్పండి. నీతో ఏం పని లేదు నాకు ఇవైతే. మాతో పని లేదా? ఈ వారం ఇగో నీకో దండం. సరే, ఏ మాటగా మాటరా? మీ ఇద్దరికి మాటలు లేవంట కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదా? అంటే మాట్లాడడానికి ఏం రీజన్ లేదు. మీరు రండి, ఇక్కడ రండి. సుధీర్ గారు ఇక్కడ రండి. సార్, ఆయన ఎంతసేపు చూస్తారు సార్? ఆయన పక్కనే ఉంటారు. మీరు ఏమన్నా సార్ ఆయన వైపు తిరుగుతారేంటి సార్? మీరు ఏం కాదు మామూలుగా చెప్పండి సార్. మీ ఇద్దరు మాట్లాడుకోవడం దగ్గర నుంచి చూద్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ మాట్లాడడానికి ఏముంటది? ఇక్కడ ఏం మాట్లాడొచ్చో అవే మాట్లాడండి సార్. షో జరుగుతుంటే మధ్యలో మాట్లాడాయా? నువ్వు షో మధ్యలోనూ మాట్లాడక, షోలోనూ మాట్లాడక, అసలు ఏంటి సార్ మీరు? సుధీర్ గారు ఫ్యాన్స్ ఇస్ హర్టెడ్. ఎందుకు కనబడ్డా? లాస్ట్ వీక్ యూట్యూబ్ బ్లాగ్ చేసాం. వా, వా. నేనేమంటానంటే మేడం గారితో పలకరించాలి, మాట్లాడాలి, అప్పుడు మాటలున్నాయని మేము నమ్ముతాం. లేదు ఇక్కడికి వచ్చి మీరు నటించినట్టు మాకు తెలిసింది అనుకోండి, మాటలు లేవని ఫిక్స్ అవుతాం, మా వాళ్ళు రాసుకుంటారు. కాదయ్యా, ఓకే సర్లే. మీ టీం వాళ్ళు ఎలా ఉన్నారు సుధీర్ గారు? నా టీం వాళ్ళందరూ బాగున్నారు. ఆ. నీ టీం వాళ్ళందరూ ఎలా ఉన్నారు రష్మి? బాగున్నారండి. ఇది బ్లాక్ బస్టర్ ఫ్లాప్. ఇది బ్లాక్ బస్టర్ ఫ్లాప్. అదేంటి మాట్లాడటం కావాలన్నారు, మాట్లాడుతున్నాం అండి. ఇది మనస్ఫూర్తిగా మీరు మాట్లాడట్లేదు. ఏంటి రష్మి సంగతి? ఏంటి రష్మి? ఏంటి సుధీర్? కాదు ఏంటి అంత కామెడీగా ఉందా ఏంటి రష్మి అంటే నవ్వుతావు? నా మొహం కామెడీ మొహం. రే చిచి. ఈ గ్యాప్ లో ఇది ఒక నిజం రా. సీరియస్ గా నువ్వు ఫ్లో లో నిజం చెప్పేసావు కానీ చాలా రోజు అయింది ఆ డైలాగ్ విన్ని. ప్లీజ్ ఏ dialogue చచ్చిపోతే ప్లీజ్ ఒక్కసారి అంటే క్వార్టర్ ఫైనల్స్. పూర్ణ గారు మీరు చెప్పండి. నాకు తెలియదండి. మీకు వచ్చు. చెప్పండి, అదేంటో చెప్పండి. అదే డైలాగ్ మలయాళంలో ఎలా చెప్తారు ఫస్ట్? I will tell to Sudhir garu this dialogue in Malayalam. ఆ, Okay? చెప్పండి. നീ മരിച്ച ഞാൻ എത്ര സന്തോഷിക്കുമെന്ന് నన్ను എനിക്കറിയില്ല. మడిచా అదేంటో చెప్పండి నాకు. That's only Malayalam channel. టెలికాస్ట్ అయిన తర్వాత ఎవరో ఒకళ్ళు కింద పెడతారు కదా. అరే మీరు మాట్లాడుకోండి. ఓకే డన్. కారు కొన్నావు కదా కొత్తది? సెట్ లో అందరికీ తెలిసిన విషయమే కదా. కారు కొన్న పార్టీ ఇవ్వలేదు. నువ్వు ఇల్లు కొన్నా పార్టీ ఇవ్వలేదు. నీదంటే కార్ ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది, అందరం డ్రైవ్ చేసాం కాబట్టి పార్టీ ఇవ్వాలి. ఆ, నా ఇంకా ఇల్లు అవుతుంది కాబట్టి. గృహ ప్రవేశం అయింది కదా. చాలా ప్రవేశాలు అయినాయి, ఇప్పుడు వాటి సంగతి ఎందుకు? జనరల్ గా మాట్లాడుకోండి. చాలా ఇల్లు అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తారండి? పిలిస్తే మీరు వస్తారా? అది వీడి కమెంట్స్ చూసావా? అయ్యో ఇటు చూడు, ఇటు చూడు. చూసిన చాలే పీకేదేం లేదు కానీ అంట. ఎవడో కమెంట్స్ సరే ఇప్పుడు నేను అడిగా కదా, నేను మాట్లాడదు. ఇప్పుడు మీరేమన్నా మాట్లాడచ్చు కదా, సరదాగా ఏమన్నా అడగచ్చు కదా. బాబు మీ దెబ్బకి నాకు క్వార్టర్ ఫైనల్స్ కాస్త ఖత్తర్ ఫైనల్స్ లా కనపడుతుంది రా. కాదు, ఒక ఏంటిది? అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్న విషయం ఇదేనా? గృహ ప్రవేశం ఎప్పుడు జరుగుతుంది, కార్ కొన్నావు, పార్టీ, ఇలాగైనా ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునే టాపిక్స్ ఇదేనా? మీరు మామూలుగా ఎలా మాట్లాడుకుంటారో మాట్లాడుకుంటా అన్నాడు, మేము ఇదే మాట్లాడుకున్నాం. సుధీర్ గారు మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదా? ఏమీ లేదు. ఏముంది? సుధీర్ గారు దండం పెడతా, కమల్ హాసన్ సార్ యాక్టింగ్ ఆపి ప్లీజ్. ఏంటి ఏం చేయాలి? ఒరిజినల్ క్యారెక్టర్ అండి. రండి మరి ఏంటి రష్మి, మనం తర్వాత ఫోన్ లో మాట్లాడుకుందాం. ఓకే, ఫోన్లో ఎలాగో మాట్లాడుకుంటారుగా. వెళ్ళండి. థ్యాంక్ యూ. దీనికి పిలిచారా? అయిందా? బయలుదేరొచ్చా? క్లారిటీ కోసం పిలిచే వచ్చింది. థ్యాంక్ యూ. సో నేనేం మాట్లాడాల. చెప్పండి సుధీర్ గారు. ఏం లేదు, సీరియస్ గా అన్నాడు బ్రదర్, అదైతే విన్నాను. ఇటు సార్ నేను మాట్లాడినా సార్. ఎప్పుడు ఆయనే చూస్తారేంటి సార్ మీరు? ఇదేం కాదు. ఇటే స్ట్రైట్ పెట్టి రెడీ. సుమతి సతకాలు. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో సుమతి సతకాలు ఎక్కడ వచ్చాయి? అది కూడా తెలియదు. సరే, మీకు తెలిసిన తెలుగు పద్యం. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ నువ్వు వేరయ్య. చూసిన రుచులన్నీ మాకు తెలుసులే కానీ అదే పద్యం ఎన్నిసార్లు చెప్తావయ్యా నువ్వు? తెలుగు పద్యం చెప్పమన్నాడు కదా, వేరే పద్యం చెప్పొచ్చు కదా. ఇంకేం పద్యాలు వచ్చి? అది చెప్పు. అది. చిట్టి చిలకమ్మ గోడ దూకావా, చిట్టి చిలకమ్మ గోడ దూకావా, అమ్మ
చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, తర్వాత నువ్వు వెళ్ళావా పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. ఆ లాస్ట్ అయితే ఖచ్చితంగా గుడ్డుక్కున మింగావు ప్రదీప్ జీ ఈ మేడం కూడా ఒకటి చెప్తారంట మలయాళంలో. వెంటనే చెప్పేస్తాడు, మీరు చెప్పడం ఆయన రిపీట్ చేస్తాడు. കാക്കേ കാക്കേ കൂടവിടെ കുഞ്ഞിന് കൊടുക്കാൻ കൂടുണ്ടോ കുഞ്ഞിന് തീറ്റ കൊടുക്കാമോ കുഞ്ഞു കരഞ്ഞു വിശന്നീടും. సూపర్, చాలా బాగుంది. ఇది నీకు అర్థమైందా? ఆవిడ చెప్పింది అర్థమైందా అంటే ఆ ఫస్ట్ లైన్ చెప్పింది అర్థమైంది. కాకి కాకి కూడా విడే కొంచెం కొరక No please, no please. In Tamil it will become very big difference. కాదు నాకు ఆవిడ అదే దయచేసి అర్థం കുഞ്ഞു കുഞ്ഞു కుഞ്ഞు കുഞ്ഞിന് കൊടുക്കാൻ కుഞ്ഞిని కొడుకు കൂടുണ്ടോ కూరొండే കൂടല്ല കൂടു. ఇగో నువ్వు సౌండ్ పట్టుకుంటున్నావు, మూతి పట్టుకో. సరే షిఫ్ట్, మలయాళం నుంచి కన్నడకి షిఫ్ట్ అవుతాం మనం. నాకు అస్సలు తెలీదు. కాదు ఏదో ఒక పద్యం, అరే నేను తెలిస్తే నేను చెప్తాను కదా, నాకు తెలీదు నిజంగా ఒక్క పద్యం కూడా తెలీదు. ఐ వాస్ an outstanding student so I don't know. సరే తిని ఒక హిందీ పోయం చెప్తాడు, ఆ. అది మీరు నేర్చుకుని రిపీట్ చేయాలి. Done. జలక్ దిక్ ఆజా ఏక్ బార్ తుమ్ ఆజా దో బార్ దో జన్ ఆజా తీన్ బార్ తీజన్ ఆజా సబ్ లోగ్ ఆజా వాపస్ నైజా ఇప్పుడు దీన్ని తెలుగులో ఆయన అర్థమయ్యేలా చెప్తారు మనకి. జలక్ తిక్ ఆజా అంటే ఏంటి సార్? తొందరగా వచ్చే ఏక్ బార్ ఒక్కసారి. ఏ హిందీలో లేని ప్రాబ్లం, ఏక్ బార్ ఆజా దో బార్ ఆజా నువ్వు మార్చలేకపోతే. సరే ఒక్కసారి రా. అమ్మో అలా కూడా బాగా. మీరేదైనా తమిళ పాడండి, లేదంటే ఏదైనా కన్నడలో ఒకటి చెప్పండి. పోనీ నాకు రావట్లేదు కదా. ఇది యాక్చువల్లీ సుధీర్ గారికి యాప్ట్ ఫర్ సుధీర్ గారు. రెడీ. ఓకే కట్టిపూడి డా కణాల కండబడి కట్టిపూడి డా. అర్థమైందిగా. ఏంటది? దొరికితే ఇంకా కందిపొడే అంట. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది తమిళ్ వచ్చు? అన్నయ్య నిన్ను మాటలు అంటుంటే కట్టిపూడి కారం పొడి అని చెప్పిన అక్కడ కూర్చొని ఉంటావు. చెప్పాలి కదా మణికంఠ అని చెప్పాలి. మణికంఠని భయపెట్టద్దు. అరే ఏమన్నారు చెప్పరా? మణిగంట చంపేస్తా చెప్తే. అరే రే నీకు దన్నం రా. అరే చెప్పరా బాబు. యాక్చువల్లీ ఇది సుధీర్ గారికి ఈ సాంగ్ కి చాలా యాప్ట్ సాంగ్ ఫర్ సుధీర్ యాక్చువల్లీ. ఏమయ్యా బ్రదర్ ఫ్రమ్ బ్రదర్ మదర్ కాదు కట్టి కదా, అక్కడ తీసుకున్నావా? నువ్వు ఇవ్వవా? తమ్ముడిస్తాడు. కట్టిపూడి కాదు. ఓకే, ఇట్స్ టాకీ టైం. టీమ్ లీడర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ టీమ్స్ లోంచి కంటెస్టెంట్లు సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతున్నారు. మీరు కూడా వెళ్ళాలి కదా. మాకు ఆల్మోస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 5th year రన్నింగ్. 5 years ఏంట్రా, ఇప్పుడు మొత్తం 42 ఒక 39. టీమ్ లీడర్స్ గా మీ వెనక సోఫాలు వెళ్తున్నాయి, ముందు సోఫా కూడా వెళ్ళాలంటే ఇప్పుడు మీకు క్వాలిఫైర్ రౌండ్. ఓకే, ఏం చేయాలి? మీరు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అంటే డాన్సింగ్, సింగింగ్, యాక్టింగ్, నవరస అలా చెప్తే దాన్ని బట్టి. మనకి రాని మనకి ఎందుకమ్మా, అవన్నీ వదిలే, చాలా సింపుల్ గా వెళ్దాం మనం. ఓకే సర్లే. మీకు పని చేయని బుర్రలకి నేను పని పెడదాం అనుకుంటున్నా. నేను టక క్వశ్చన్లు అడుగుతాను. ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే వాళ్ళు ముందు క్వాలిఫై అయిపోయి ముందు వెళ్ళిపోతారు. Okay. క్వాలిఫై అవ్వని వాళ్ళు పనిష్మెంట్ ఉంటది. Done. Ready? Ready. ఇది క్వాలిఫైర్ రౌండ్ కాబట్టి మీకు బజర్ రౌండ్ ఇది. ఓకే బజర్ నువ్వు చెప్తావు ఏంటి ఇప్పుడు? ఇదిగో మీ బజర్ సౌండ్. ఏంటి అది? అందులో సౌండ్ ఎక్కడ ఉందా? అన్నా వదిలే, మనం అదే చేద్దాం. నువ్వు నా కళ్ళు తిరుగుండు, నేను అది చేస్తుంటా. ఏంటిది? సార్ రెడీగా మీకు బజర్ ఓకేనా? ఓకే. ఆయన కూడా ఒకటి ఇవ్వాలి. రెండు కూడా కదా, ఆడికి ఇంకోట. నాదేంటి? ప్రదీప్ గారు ఇక్కడ
ఏంటండి అది? సార్ మీకు సౌండ్ కావాలా? ఆ, మీకు సౌండ్ అయితే కంఫర్టబుల్ ఓకే, ఓకే, ఆ. మీ బజర్ సౌండ్ రైట్ తీసుకుంటారా లెఫ్ట్ తీసుకుంటారా సార్? ఓకే మీకు సార్ వాళ్ళ బజర్స్ ఫిక్స్ అండ్ మేడం మీది ఇది మీ బజర్ మీదేంటి? నువ్వు ఇటు రారా దీపిక, మనిద్దరం బజార్లో చేద్దాంరా. రష్మి మీ బజర్ ఏంటి? ఆవిడ మర్చిపోయి మైక్ కన్ను దగ్గర పెట్టుకుంటుంది. నేను క్వశ్చన్ అడగానే ఫాస్ట్ గా 3 సార్లు చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు సపోజ్ ఆన్సర్ 3 అనుకో, కింగ్స్ టీమ్ అనగానే 3 3 3 3 అంటూ ఉండాలి. ఆ, ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఆక్సో ఉంది కదా లోగో, ఆక్సోలో లెఫ్ట్ సైడ్ ఒక ఓ ఉంది, రైట్ సైడ్ ఒక ఓ ఉంది. ఎంత దూరంలో ఉంది? హలో, ఒకేసారిగా మీరు బజర్ కొట్టారు కాబట్టి ఇట్స్ టై అయింది కాబట్టి ఎవరు రైట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళకి మార్క్స్ ఇస్తాం మేము. ఓకే. సో క్వీన్స్ టీమ్ మీ ఆన్సర్ ఏంటి? 0.5 మీటర్. ఓకే వాళ్ళు 0.5 అన్నారు. మీ ఆన్సర్ ఏంటి? ఎంత ఎంత? ఎంత మీరేమంటారు? అంతే. మొదటి ప్రశ్న, ఆక్సోలో లెఫ్ట్ సైడ్ ఓకి రైట్ సైడ్ ఓకి ఎంత దూరం ఉంది? దాని రైట్ ఆన్సర్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎంత పెడితే అంత. కాదయ్యా, ఎంత దూరం ఉందని కంపెనీలు ఎంత పెడతంటే అది ఆన్సర్ అయితే అవునా? ఎవరి కంపెనీ? వాళ్ళ కంపెనీ. మనం ఎలా డిసైడ్ అవునే చేస్తాం? ఇక్కడ చూస్తున్నాము ఎంత దూరం ఉందో చెప్పాము కంపెనీ వాళ్ళు ఎంత పెడితే అంత అన్నావు అంతేనా? మాది శ్రీదేవి డ్రామా కంపెనీ, మేము ఎంత పెడితే అంత. మేము ఎంత పెడతాం. పెట్టుకోండి పెట్టుకోండి. ఏంటి పెట్టు? మీకు కూడా answer వస్తుందా? సరే అయితే సెకండ్ క్వశ్చన్ ఇంకొంచెం సింపుల్ ఉంటాను. ఓకే, థాంక్స్. ఓకే. ఇక ఇప్పటి నుంచి ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్లు ఉంటాయి. అయ్యా. మీరు 4 ఆప్షన్లు సెలెక్ట్ ఇది చేస్తారు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ అడుగు. గ్రహాంతరవాసులు అనగా ఎవరు? ఆప్షన్ ఏ ఆది, ఆప్షన్ బి సుధీర్, ఆప్షన్ సి రష్మి, ఆప్షన్ డి దీపిక. ఎవరు ఫస్ట్ బజర్? నేను ఆ అమ్మాయి అంట గ్రహాంతరవాసి. గ్రహాంతరవాసులు అనగా ఎవరు? ఆప్షన్ ఏ ఆది, ఆప్షన్ బి సుధీర్, ఆప్షన్ సి ఏ కరెక్ట్, ఆప్షన్ డి బి కరెక్ట్. బజర్ వీలు కొట్టారు కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి. సరే ఎలా ఆడిషన్స్ ఏమైనా చేసేస్తా? డైరెక్ట్ తీసుకొచ్చారా? ఏ బి సి డి చెప్పాక ఏ అండ్ బి అంటుంది ఆవిడ. ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి కరెక్ట్. తను ఏ నేను బి, సో ఏ అండ్ బి. సరే మా ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ టు క్వాలిఫై. ఈ ట్యూన్ ఏంటి? ఆప్షన్స్ సరే మీకోసం మళ్ళీ పాడుతున్నా. చాలా ఫేమస్ సాంగ్, మీకు బాగా తెలిసిన పాట. నాకు తెలుసు. ఆ, పాడరా. Nem dakostis drer mi har kapus kastren nem brum brum mohina juko zo. రైట్ ఆన్సర్. You lost, you eliminated. వెళ్ళండి. ఏ హ్యాపీ సాంగ్ ఉండదా మాకు? హ్యాపీ సాంగ్ ఆల్రెడీ ల్యాగ్ అంటమ్మా, అది మళ్ళీ ఎక్స్ట్రా అయింది. మీరు కంగ్రాచులేషన్స్, మీరు సెమీస్కి వెళ్ళారన్నప్పుడు ఏం చేయాలి? Thank you so much. పాట లేకుండా బయలుదేరాలి. ఆ పాట వల్ల ఎక్స్ట్రా రేటింగ్స్ ఏమైనా ఉంటాయి? ఈ పెర్ఫార్మెన్స్ మళ్ళీ పాట ఒకటి. ఓకే గురుగారు చెప్పండి సార్. 13 ఎక్కని చెప్పండి. 13 1s are 13, 13 2s are 26, 13 3s are 39, 13 4s are 13 4 65. 13 4s are 52 ఏగా. నీకు రాదా? చెప్పంటున్నాను. 13 5s are 65, 13 6s are 78. సార్ 13 టేబుల్ హిందీలో కావాలి నాకు. తేరా ఏక్ సా తేరా, तेरा एक साथ तेरा. తేరా పీక్స్ పేరా. నాకు హిందీలో అంత రాదు సార్. సో మీ సైడ్ నుంచి వచ్చిన ఫస్ట్ పర్ఫార్మెన్స్ జహాంగీర్. పేరు చెప్పేసి వెళ్ళిపోయారేంటి సార్ మీరు? మేము నెక్స్ట్ కంటెస్టెంట్ రెడీ చేయాలి కదా. ఎవరిని రెడీ చేశారు? అందరిని రెడీ చేస్తాం, ముగ్గురిని, సాయిని, శ్రవణ్ని, కార్తిక్ని. కాదు, 3 ఎపిసోడ్ల నుంచి వీడు ఎందుకున్నాడో తెలియదు, 6 సీజన్ల నుంచి ఈయన ఎందుకున్నాడో తెలియదు. ఏం జరుగుతుందో. సో సుధీర్ గారు మీరు
పేరు చెప్పేసి వెళ్ళిపోయారు బయటికి. అవును. పర్ఫార్మెన్స్ చూడలేదు, మధ్యలో అవును. వచ్చారు. ఎక్కడికి వెళ్ళారంటే నెక్స్ట్ రౌండ్ రెడీ చేస్తున్నా. నెక్స్ట్ రోల్ని అందరినీ రెడీ చేసా. సాయిని పంపిస్తాను ఫస్ట్. శవన్ ఎందుకు రాకూడదు? సరే మీకు ఎవరు కావాలి చెప్పండి. నాకు సోను నిగమ్ కావాలి. ఆ? ఆ? సోను నిగమ్ ఇక్కడికి ఎందుకు వస్తారు సార్? మరి ఎవడు కావాలని అడుగుతారంటే నేను మాట్లాడతా. నిన్నే ఫోన్ చేశారు, మాటలు జరుగుతున్నాయి ఇంకా. ఓ ఆయన కూడా ఫోన్ చేశారా? మనకు టచ్ ఆయన. ఓకే ఏం చెప్పారు? దగ్గరికి వెళ్తుంటే కొడుతుంటాడు. రే ఎవరు పంపిద్దాం? ఇది ఎన్ననా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ எல்லாருக்கும் అడిగారు, ఇది నీదిదా సొల్లు. కన్నులెందు ஒரு జూమ్ బ్యాక్ ఫస్ట్ షాట్ శ్రవణ్ ఎంట్రీ. ఓకే ఓకే. 25 రైళ్లు గాల్లో దడ 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 దడ. యాస్టీజ్ ఆదాడే, యాస్టీజ్ ఆదాడే. హీరోయిన్ ఎవరిని పెడదాం? ఇలియానా? ఈ ఇలియానాతోని మొన్నే ఆల్రెడీ ఒకటి చేశాను. పూర్ణ? పూర్ణ గారు కూడా పాతోళ్ళు అయిపోయారు. ప్రియా? ప్రియా గారు ఏదైతే రష్మి ఎలా? ఎన్న సెలక్షన్ బయట ఆల్రెడీ పరిచయం కత్తలేవా ఇది? కాంబినేషన్ బాగుంటదని. ఓహో అలా ప్లాన్ చేశారు. అయితే ఓపెన్ చేస్తే హీరోయిన్ చెప్పుకుంటువారు మాదిరి. హీరోయిన్ చెప్పుకుంటువారు మాదిరా. మీరు కుట్టువారు మాదిరి, కుట్టువారు మాదిరి. సాంగ్ ఎక్కడ ప్లాన్ చేద్దాం? స్విట్జర్లాండ్? స్విట్జర్లాండ్ ఆల్రెడీ మొన్న వెళ్ళి వచ్చాను. బ్యాంకాక్ బ్యాంకాక్ బ్యాంకాక్? బ్యాంకాక్ కూడా ఉత్తిన వెళ్ళి వస్తా ఉంటాను. మన మణికొండ పాత గుడిసె ఒకటి ఉంది కదా. ఇదేదో కొత్తగా ఉంది, ఇక్కడ ట్రై చేద్దామా? ಎಲ್ಲಾರಕ್ಕೂ అడిగారు, ఇది నీదిదే కరెక్ట్. ఓపెన్ చేస్తే నీకు రష్మికి తీన్ మార్ సాంగ్ ఏ ఎలాంగే అని ఒక చిన్న ఎలాంగే తీన్మార్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్. తప్పండి సార్, సాయి. తప్పంట. ఉన్నదే ఇద్దరే, తప్పేలా అయితే నిన్ను పెట్టడం తప్పు అంటున్నా డైరెక్టర్. అది వేరే. అది చెప్పు ముందు. నువ్వు నీ చెప్పుకో, నేను ఆయన మాట్లాడుకుంటున్నావు. నువ్వు మెడలో కర్చీఫ్ కట్టినప్పుడే అర్థం కావాలరా నాకు. తడిగుడ్డతో గొంతులు కోసే రకంరా నువ్వు. మేము పెద్ద పెద్ద కానీ మరి ఎంత ఆవేశపడ్డారేంటి సార్? పోతారేమో అనుకున్నా. వాళ్ళదని డిసప్పాయింట్ అయ్యావా? సో ఇప్పుడు క్వీన్స్ టీమ్, సో తెలుసుగా మీకు ఎవరు వస్తున్నారు? వెనక్కే ఉంది. ఓహో అందుకే తెలిసిందా? మామూలుగా ఎవరెవరు ప్లాన్ చేశారు ఇవాళ? ఈ రోజు వాళ్ళిద్దరు చాలా బాగున్నారన్న, ఏ మాట కామాట. అవునా? ఈ డ్రెస్సుల్లో మిస్ ఇండియాకి వెళ్తే గేట్ దగ్గర ఆపేస్తారు. ఎందుకంటే నేను ఆ గేట్ దగ్గర ఆపేస్తారని ఎందుకన్నానంటే, ఇందాక ఈ గేట్ దగ్గర ఆపేశారు వీళ్ళిద్దరిని. మాకు కాదు ఆపింది మిమ్మల్ని. మిమ్మల్ని రోడ్ మీదే ఆపేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. సో క్వీన్స్ సైడ్ నుంచి ఫస్ట్ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఎవరు రాబోతున్నారు? నేనిక క్వీన్స్ టీమ్ నుంచి మీ క్వీన్స్ సైడ్ నుంచి ఇంతమంది క్వీన్స్ వచ్చారు పర్ఫార్మ్ చేయడానికి. చాలా చాలా థ్యాంక్స్. నా చేత కూడా 2 స్టెప్లు వేయించారు. నేను కాదు, క్వీన్స్ టీమ్ లీడర్లు ఇక్కడ ఉండగా ఇద్దరు ఇంతమంది క్వీన్స్ తో, అంటే ఆల్ క్వీన్స్ ఆన్ స్టేజ్. ఎస్, ఇంకే మాట చెప్పక్కర్లే. క్వీన్స్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. సూపర్! ఎంత బ్యూటిఫుల్ గా సూపర్ గా చేశారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ మీరిద్దరు యాడ్ అయ్యాక ఇంకా కిరీటం మీద 2 జ్యువెల్స్ వచ్చినట్టు. వెరీ వెల్ డన్ ఇద్దరు, సూపర్. థ్యాంక్ యూ. కింగ్స్
టీమ్ లీడర్స్ చూసారుగా క్వీన్స్ సైడ్ నుంచి ఎలా వదిలేరో ఛాలెంజ్. అవును చాలా బాగుంది. మీరేమైనా మాట్లాడతారా సుధీర్ గారు? పాపం కొత్తగా వచ్చారు కదా, అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచే కూర్చొని చెప్పొచ్చు. వాళ్ళ పాపం ఎక్కడి నుంచి వచ్చారు కదా, మన గురించి తెలియాలి కదా. అన్నా నువ్వు మాట్లాడుతున్నావా? మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. హాయ్ గర్ల్స్. అంకుల్ కు హాయ్ బోలో, అంకుల్ కు హాయ్ బోలో. ఏ అంకుల్, ఏ అంకుల్ ఇంకుల్. భయ్యా భయ్యా రక్షా బంధన్ కబ్ హై, భయ్యా భయ్యా రక్షా బంధన్ కబ్ హై, భయ్యా భయ్యా. నువ్వు పక్కలే నువ్వు ఉంటే భయ్యా రండి. బాయ్ భయ్యా, బాయ్ భయ్యా. కమ్ కింగ్ కే సుధీర్. కింగ్ సుధీర్ భయ్యా, కింగ్ సుధీర్ భయ్యా. తెలుగులో మాట్లాడవయ్యా, ఇంగ్లీష్ వాళ్ళకు కూడా వచ్చు. ఎక్స్ప్రెస్ చేయి, ఏంటి చెప్పు, ఎక్స్ప్లెయిన్. మనం ఇప్పుడు ఈ డి షోలోని మనం మెయిన్ మాట, ద వన్ అండ్ ఓన్లీ హ్యాండ్సమ్ హాంక్ భయ్యా. డి షోకి మొత్తానికి మెయిన్ ఇదిగో ఆదిగాడు. నేను భయ్యా అన్నారు కదా, మీకు కూడా భయ్యా. నేను భయ్యా అంటే ఆడు భయ్యే. వాళ్ళకి సాంగ్ అంటే నేర్పించవయ్యా. సాంగ్ రెడీ? ఓకే. Thank you everybody. Thank you so much. All the best and good luck. మేము డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వలేదు కానీ హగ్స్ కి అడిక్ట్ అయ్యాం బాగా బాగా. ఆ కాన్సెప్ట్ కూడా ఒక సాంగ్ చేయాల్సింది. హగ్స్ కి అడిక్ట్ అయితే ఎంత ప్రాబ్లం అనేది. దీనికన్నా ట్రీట్మెంట్ ఉందేమో కానీ నాకు అసలు ట్రీట్మెంటే లేదు. ఫైనల్ గా పర్ఫార్మెన్స్ ఉంది మాది, సేమ్ మనోడిదే. అది అంత చిక్కని వ్యాధి అది. అయ్యా నేను టీం మారిపోతానే, నాకు సంబంధం లేదు. ఎటు వెళ్తావు? అటు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు అటు వెళ్తాడు. రష్మి నువ్వు ఒకటైపోతారు ఇప్పటి నుంచి. అలా కాదే స్వామి, ఆ. నీతో మాట్లాడటం కష్టంగా ఉందంటున్నా నువ్వు. నేను హగ్గిస్తే నువ్వు చచ్చిపోతావో లేదో గానీ నువ్వు హగ్గిస్తే నేను చచ్చిపోతాను, ఎందుకంటే నువ్వు స్నానం చేయలేదు. సార్ స్పందించండి సార్. స్పందిస్తాడాగండి. ఏ ముహూర్తాన్ని ఆ డైలాగ్ వాడారో కానీ. ఇక్కడికి వచ్చే ముందు అంతా స్పందించి వస్తాడు. అక్కడ ఇక్కడికి వచ్చాక స్పందించడం మానేస్తున్నాడు, అదే ప్రాబ్లం. రష్మి నీకు ఇష్టమేనా సుధీర్ అటు రావడం? అవును, నాకెందుకు ప్రాబ్లం ఉంటది? దీపిక ఇలా రారా. నాకు ప్రాబ్లం ఉందండి. నేను చెప్పానా ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, హెల్త్ బాగాలేదు, ఎందుకు తీసుకుంటారయ్యా? నేను చెప్పాను, అయినా వద్దు అంట, మళ్ళీ పెడతారు షోలో. మీ దగ్గరకు వస్తే పాడవుతుంది, అందుకే రాను. సరే ఏదో ఒకటి చేయండి. వెల్కమ్ టు డి. ఓకే సో ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా ముందుకా. సో వెరీ ఇంపార్టెంట్ పీపుల్ హ్యావ్ టు లైక్ సుధీర్ బాయ్, సబ్కా బాయ్. సుధీర్ అని చెప్పాను. నేనే ఆప్కే లే నో. సుధీర్ అన్న కాస్ట్యూమ్ అన్న అలాగా. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు సుధీర్. माझं नाव संजना. ఏమంది? My name is సంజన. ఆహా, సుధీర్ గారు భోజ్పురిలో మాట్లాడండి. అమ్మాయి భోజ్పురి. భోజ్పురి మొత్త కాయలో. డి మనం డాన్, మనం ఏదంటే అది ఇక్కడ. జోక్ అనుకుంటారు. మనం ఏం చెప్తే అది. అన్న సాంగ్ కో డాన్స్ చేశాను. డాన్స్
స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. సో కింగ్స్ టీమ్ లీడర్స్ మిస్టర్ సుధీర్ గారు, Yes. మిస్టర్ ఆది గారు, థ్యాంక్ యూ. సెమీఫైనల్స్ లెవెల్ 2 కి మీ టీం తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? డాన్స్ డాన్స్ వాళ్ళు చూసుకుంటారు, కొరియోగ్రాఫర్ చూసుకుంటారు. కొరియోగ్రాఫర్లకి ఫస్ట్ మేము చెప్తాం ఈ సాంగ్ చెప్పండి డైరెక్షన్ టీమ్ కి, దాని తర్వాత మిక్స్ చేస్తాం మేమే. కాస్ట్యూమ్ కూడా మీరే చూసుకున్నావా? ఎస్, కార్తిక్ కాస్ట్యూమ్ కాలో మేము కార్తీక్ కాస్ట్యూమ్ మేము సెలెక్ట్ చేయలేదు. ఎందుకు? నేను జాంగిరీ సెలెక్ట్ చేసి వాడు వెళ్ళిపోయాడు. లక్ష్మి గారి కోసం అడిగాను నేను ఈ ప్రశ్న. టీమ్ లీడర్స్ గా మీ బాధ్యతలు చెప్పండి, ఆవిడకి మీరు ఏం చేస్తుంటారు? ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను, నాకు కొంచెం క్లారిటీ ఇస్తే. ఈ షోకి మేమిద్దరం 2 పిల్లర్స్ మేడం, మనోడికి 2 పిల్లలు మేడం. అరే మేడం షో గురించి అడిగితే నువ్వు నా గురించి సరే చెప్తావేంటి? సార్, మొత్తం క్లారిటీగా చెప్తాను. నాకు అన్ని అవసరంలా, షో విషయాలు చెప్పు. షో విషయం వరకు ఆ, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? అందరితో ఏం కావాలి? ఏంటి అదే అది మనం తర్వాత మనం గెస్ట్ కదా, అడుగు. ఊరుకోండి మేడం. ఎందుకు? మేడం ఇక్కడ వచ్చిన గెస్ట్లందరూ హగ్ అడుగుతాడు మేడం. అవును, అందరితో. మేడం నేను అడగలేదు మేడం మిమ్మల్ని. నువ్వు నా దగ్గరికి రా, చూద్దాం ఫస్ట్. ఎల్లు దగ్గరికి వెళ్ళి ఏ పిలవలేదే బాబు నువ్వు. పిలుస్తున్నారు. మొన్న అడిగావు కదా అందరికి ఫోన్ చేసి ఓటేయమని. సుధీర్ గెలిచావు. నువ్వు అందుకేనా ఇందాక నాకు ఇంతకు ముందు లాగా నువ్వు నాకు హలో చెప్పలేదు? అందుకేనా? మేడం నేనేమన్నాను? నేను మామూలు హలో చెప్పాను కదా మేడం. అదే మామూలుగా చెప్పావు, ఇంతకు ముందు ఎక్సైట్మెంట్ తో మేడం, చెప్పావు. అలా- లేదు, అరే మీకు బాబు. తెలియట్లా. ఇవన్నీ మనసులో పెట్టుకొని షోకి వచ్చావా నువ్వు? ఇంతకు ముందు నో ప్రియా, పూర్ణ, ఇంత గణేష్ మాస్టర్ ఇంతకు ముందు కలిసినప్పుడు లక్ష్మి గారు ఎలా ఉన్నారు, చాలా రోజులైంది, ఇప్పుడు చూసావా ఎలా చెప్పా హలో అన్నాడు. యూర్ లుకింగ్ నైస్ అంటే అన్నాడు. ఇవన్నీ ఎడిటింగ్ లో తీసేయమని చెప్పండి, మా ఓడు ఉంచుతాడు. నువ్వు- మీరు రోల్ చేయడం రెడ్ లైట్ ఆపో, రోల్ చేయడం ఆపండి. ఏయ్ ఆన్ చేయి. దాన్ని ఆపేయమంటే ఆపేస్తారా? ఆన్ చేయండి అది. నేను మీరు అక్కడ టచ్ అప్ చేసుకుంటారని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏ మేడం అంటే, ఇవన్నీ "హాయ్ మేడం" చెప్పకు అన్నా. నువ్వు ఇదంతా కథలు చెప్తున్నాడు వాడు. నాకు 2 డౌట్లు ఉన్నాయి. చెప్పండి సార్. డౌట్లు కాదు, 2 ఒపీనియన్స్. మాకు ఎన్నో డౌట్లు ఉన్నాయి ఆయన మీద, మీరు చెప్పండి సార్. ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కి దొరికినప్పుడు ఏం చేయాలంటే వదిలేయాలి, సరెండర్ అయిపోవాలి. నేను సరెండర్ నువ్వు ఎంత రిటాలియేట్ అవుతే వాళ్ళంతా ఇంకా కుమ్మక్కవుతారు అనమాట. అన్న రోజు సరెండర్ అవుతాడు సాయంత్రానికి. రెండో ఒపీనియన్, ఇప్పుడు ఆ మనిషి నీటిమేనా? వాడు అన్నయ్య అన్నయ్య అని అదే 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 match వాడు. సరే ఓ పని చేద్దామండి, అంత కన్ఫ్యూజన్ ఫస్ట్ నుంచి వద్దాం. టేక్ వద్దే ఇప్పుడే లక్ష్మి గారిని మీరు చూశారు. ఉండవా బాబు. నువ్వు ఇప్పుడే సెట్ లోకి వచ్చావు, ఎలా గ్రీట్ చేస్తావు చూస్తాం మేము. ఏ భలే ఉందిరా షో, చాలా బాగున్నావు. బా ఎక్స్క్యూజ్ మీ, చంపేస్తా. ఇలా వచ్చిందా? ఇలాగే వచ్చింది. కాదు కాదు, మనం అందరూ ఒకటి. ఇఫ్ వి డోంట్ లాఫ్ ఎట్ అవర్ సెల్స్, బయట వాళ్ళు నవ్వే ముందు మన మీద మనం నవ్వుకోవాలి. Take That it is the and fun go. of it. Team spirit, baby. సుధీర్, Spirit. ఇది సువర్ణ అవకాశం. ఒక కన్వీనియంట్ మూమెంట్ కుదిరింది. Okay. ఆవిడ ఒక ఫిలాసఫీ చెప్పారు, టేక్ ఇట్ అండ్ గో. మేడం ఇప్పుడు ఇది నాన్నగారు కూడా చూస్తే ఫన్ గా నువ్వే ఐడియా ఇస్తున్నావు. నేను ఎడిట్ చేసి కట్ చేసి డైరెక్టర్ గారు నాకు జస్ట్ ఈ క్లిప్పింగ్ ఒక్కటి వద్దు మేడం, పంపించండి. వద్దు మేడం. క్లోజ్అప్లు పెట్టి మీరు హ్యాపీగా మీరు రిలాక్స్డ్ కూర్చోండి. సర్లే నిన్ను నేను చూసుకుంటాను, పర్లేదు. దా. ఏమయ్యా నువ్వు ఒక్కడో చాలయ్యా. ఇప్పుడు మేడం అడిగారు, సో ఆవిడ ఎందుకు అంత హర్ట్ చేసావు? ఆవిడ గెస్ట్ గా వచ్చారు, నేనే హట్ చేయలే. ఆవిడ సోఫాలో నుంచి లేచి గట్టిగా మాట్లాడేది. ఇదంతా కాదులే కానీ నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గా పోటీ అది కాదు, నా కింద క్యారీ వ్యాన్ లో ఆ మైక్ సెమీఫైనల్స్ నన్ను ఎలిమినేట్ చేయండి రే. లేలే, ఇది టెలికాస్ట్ అయితే గ్యారంటీ అదే. సో మొత్తానికి టీమ్ లీడర్ గా ఏం చేస్తారు అంటే మాట్లాడరండి సార్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అడిగే. సో మేడం ఓకే అంటే నేను ప్రొసీడ్ అవుతా. ఓకే
ఓకే. సూపర్. స్టేజ్ మీద ఇంత వైలెన్స్ జరిగాక కాస్త రొమాన్స్ జరగాలి. స్టేజ్ ఎనర్జీ మళ్ళీ డబుల్ చేయాలి మనం. రొమాన్స్ అనే టాపిక్ మాట్లాడగానే రష్మి గారు ఎందుకు సిగ్గుపడుతున్నారు? అలాంటివి అసలు నేను ఏమీ చేయలేదు. అదిగో మీ మొహం ఇప్పటికీ సీరియస్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ సిగ్గుపడతారు. సిద్ధు అన్నాడు రష్మికి సిగ్గు అంటే అక్కడెక్కడి నుంచో రావాలి కదా, టైం పడుతుంది అంటారు. సరే అయితే ఆయన్నే ఒకసారి పిలుద్దాం. సిద్ధు గారు ఒకసారి రండి సార్. మైండ్ మీ ఓన్లీ అంటే ఇది. నేను ఆయన ఒక్కళ్ళని ఇక్కడికి పిలిచాను. అవును, రష్మి ఎందుకు వచ్చింది? ఆవిడ ఎందుకు వచ్చింది? సో ఒక మోస్ట్ రొమాంటిక్ గై స్టేజ్ మీద వచ్చారు. మరి ఇంకో రొమాంటిక్ గై ని పిలవాలిగా స్టేజ్ మీదకి. అవును. యా వన్ మోర్ సిద్ధు. సుధీర్, మేము ముద్దుగా సిద్ధు అని పిలుస్తాం. సిద్ధు. నాలుగు ఐదు సార్లు దొరికేసినోడు ఇంకేముందో దొరికిందే కదా. ఇక్కడ ఈ స్టేజ్ మీద గుంటూరు టాకీస్ పార్ట్ 2. రష్మి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. పార్ట్ 2 లో ఇద్దరు హీరోలు ఉన్నారా నాకు? మీరు రండి, మీరు వెళ్ళిపోతారేంటి? అంటే 1 లో నేను ఉన్నాను కదా, 2 లో నేను ఎలా ఉంటాను? 1 చేసిన వాళ్ళు పార్ట్ 2 కి డైరెక్షన్ చేస్తారు. ఇప్పుడు నేను డైరెక్షన్ కూల్ బడి. ఫస్ట్ సీన్ ఏంటంటే రష్మి ఎలాగైనా దక్కాలని సిద్ధు టెంపుల్ కి వెళ్ళి టెంకాయ కొడతాడు. ఓకే. కొట్టిన వెంటనే ఈ సిద్ధు వెళ్తాడు. వెళ్ళి ఆ 2 చిప్పలు తీసుకొని అందులో కొబ్బరి తీసి హీరోయిన్ కి పెడతాడు. అప్పుడు హీరోయిన్ డైలాగ్, కోరుకున్న వాడి కంటే ఏరుకున్న వాడే చాలా బాగున్నాడు. రెడీ కొబ్బరికాయ కొట్టండి. యాక్షన్. అది వెళ్ళు తొందరగా. రెడీ. కొబ్బరి పెట్టాలి ఆవిడ. రష్మి మీ డైలాగ్. కోరుకునేవాడు కన్నా ఏరుకునేవాడే బాగున్నాడు. ఇప్పుడు మీ డైలాగ్. ఏరుకోవటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో ఏరుకోలేడు. ఏరుకోవడం మొదలెడితే నాకన్నా బాగా ఎవరు ఏరుకోలేరు. ఇప్పుడు టైటిల్ ఇక్కడ పడిద్ది కరెక్ట్ గా. నా చెప్పలో లవ్ స్టోరీ. మాక్సిమం 175 సెంటర్స్ లో 175 డేస్ సార్. చాలా బాగుంది. మైండ్ పోతుంది లోపల. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.